వాళ్ళని అడిగి నీ చెల్లిని మీ అమ్మ దగ్గరకు తీసుకెళ్ళు. ఇలా నా దగ్గరికి వచ్చి ఎందుకు అడుక్కోవడం? యమజ, జరిగిందేది దయచేసి మనసులో పెట్టుకోవద్దు. నీ కోపం నా మీదే కదా, నన్ను ఎలాగైనా శిక్షించు. కానీ కానీ గంగ చిన్న పిల్ల యమజ, దాన్ని బాధ పెట్టద్దు. అర్థం చేసుకో యమజ, అర్థం చేసుకో. అవునా? అర్థం చేసుకోవాలా? ఏంటేంటేంటేంటి? గంగ చిన్న పిల్ల అమ్మ కోసం ఏడుస్తుందా? మరి నేను కూడా మా అమ్మ నాన్న గురించి ఏడ్చాను కదా. వాళ్ళని నాకు దూరం చేశారు కదా. అవమానంతో వాళ్ళు కుళ్ళి కుళ్ళి చచ్చేలా చేశారు కదా. అదేది నాకు బాధ కాదా? మీరు పడ్డ బాధ మాత్రమే బాధ కాదు. ఇది బాధ కాదు. నేను పడ్డ నరకానికి 100 రెట్లు మీ కుటుంబాలు అనుభవించాలి. అప్పటి వరకు నా గుండె మంట చల్లారదు. యమజ, మీ అమ్మ నాన్న అవమానపడ్డానికి, వాళ్ళు చనిపోవడానికి కారణం నేను. వాళ్ళు నీకు నా వల్లే దూరం అయ్యారు. ఆ తప్పుకు శిక్ష నేను అనుభవిస్తాను. నీ కాళ్ళ దగ్గర పని చేయాలి కదా, నేను చేస్తాను యమజ. మా అమ్మని విడిపించు.